ఇప్పుడు సనాతన ధర్మం టాపిక్ వచ్చింది. సనాతన ధర్మం వెనక ఏమైనా బీజేపీ వ్యూహం ఏమంటే పవన్ మొన్న అమిత్ షాని కలవడం ఉంది. ఎందుకంటే ఈ సనాతన ధర్మం ఇతనికి ఏమీ తెలియదు. సనాతన ధర్మం ఏమిటి పోరాటం, సనాతన ధర్మం మీద ఎప్పుడు జరిగింది మొదలైంది పోరాటం. సనాతన ధర్మం అనేది మాట లేదు అసలు. సనాతన సంస్కృతి హిందూ ధర్మం, హిందూ ధర్మం వేరు, సనాతన సంస్కృతి. సనాతన సంస్కృతి అని మనువు దీని నుంచి అంటించుకుని రెండవ శతాబ్దంలో అది మొదలైతే, 2వ శతాబ్దంలో అసలు సనాతనం అని మొదలైంది. దాని మొదలైంది 9వ శతాబ్దంలో దాని మీద పోరాటం మొదలైంది. ఎందుకు పోరాటం మొదలైంది సనాతన ధర్మం మీద? దాంట్లో అనేక అనైతికమైన విషయాలు ఉన్నాయి. భర్త చచ్చిపోతే భార్యని సహజ జరగాలి, బాల్య వివాహాలు, బ్రాహ్మణులకే విద్య, ఇలాంటి ఒక వికృతమైన విషయాలు దాంట్లో. దాని మీద 9వ శతాబ్దంలో పోరాటం మొదలెడితే 19వ శతాబ్దంలో ఈ బాల్య వివాహం మీద దీని మీద చట్టాలు వచ్చింది. విద్య ఒక బ్రాహ్మణులకి కాదు అందరికీ, ఇవన్నీ వచ్చింది. అంటే 9వ శతాబ్దం నుంచి 10 శతాబ్దాల పోరాటం మీద వచ్చింది. అదే తమిళనాడులో ఇప్పటికీ కంటిన్యూ అవుతారు. ఇప్పటికీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వాళ్ళు కాదు, సమానత్వం ఉండాలి, ఇవన్నీ కుదరదు అని పోరాడుతున్నారు. ఆ పోరాటం నువ్వు అంగీకరిస్తున్నావా కాదంటావా? నువ్వు బ్రాహ్మణుల ఆధిపత్యం కావాలని కోరుతున్నావా? బ్రాహ్మణ ఆధిపత్యం ఉండాలి, బాల్య వివాహాలు ఉండాలి, భర్త చచ్చిపోతే భార్య ఆయనతో పాటు కాదు చచ్చిపోవాలి కావాలంటున్నావా? అట్ల మీద పోరాటం. నీకు ఏం తెలుసు సనాతన ధర్మం అని? ఉన్న సనాతన ధర్మం అనే పదమే లేదు అసలు. సనాతన సంస్కృతి హిందూ ధర్మం ఇవి కూడా తెలియదు. ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నమాట? ఇక్కడ అసలు రహస్యం ఉంది. ఇక్కడ చంద్రబాబు తన నొక్కబోతున్నాడు, తన తొక్కబోతున్నాడు, తన కిందకు దింపబోతున్నాడు, తన వెనకాలండి బుధమే చెయ్యేస్తూ వెనకాల నింపి పెడుతున్నాడు అని అతనికి సూచాయిగా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి 2029కి. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ని ముందుకు రానివాడు. ఎందుకంటే వాడు మామనే ముఖ్యమంత్రిగా ఉంటే భరించలేని ఈ చంద్రబాబు, ఈ కుట్రదారుడు, ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి ఎలా అంగీకరిస్తాడు? సో గోతులు తవ్వుతాడు. ఇది అతనికి సూచాయిగా అర్థమైంది. సో ఇప్పుడు చంద్రబాబు దాటుకుని వెళ్ళాలి. లేకపోతే 2029లో పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబుకి అయ్యింది అన్నాడు, రేపు లోకేష్కి అయ్యింది ఓటు అనే వాళ్ళు జనాలు నవ్వుతారు, అసహించుకుంటారు. సో క్లచెస్ దాటి వెళ్ళాలంటే ఏం కావాలి? ఇంకొక అండ కావాలి. కేంద్రంలో ఉంది బీజేపీ. సో బీజేపీ అండ కోరుకోవాలంటే, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కావాలంటే ఈయన సనాతనము అని వేషం వేసుకుని ఒక పూజారి వేషం ముందుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళకి అవసరం, బీజేపీకి కూడా ఏంటి అవసరం? బీజేపీకి స్వయం ప్రకాశం లేదు. బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీఎం క్యాండిడేట్ అనే వ్యక్తి లేరు. అదంతా చెంచాగిరిగా ఉంది. చంద్రబాబుకి చెంచాగిరిగా తప్పితే ఇంకోటి లేదు అక్కడ. సో బీజేపీ అనేది లేదు ఇవాడు. యాజ్ ఇట్ ఈస్ బీజేపీ ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో ఉన్నదల్లా బాబు భజన పార్టీ, బీబీపీ ఉంది, బీజేపీ లేదు. పోయి భజన పార్టీ, బాబు భజన పార్టీ అక్కడ అంతే అలా ఉంది. సో వాళ్ళకేంటి, ఎవడో కావాలి, ఎవడో ఒక రూపం మోహం చూపించి ఓట్లు అడగాలి. ఆ ఓట్లు అడగాలంటే పవన్ కళ్యాణ్ ఎట్లాగా అక్కడ వీక్ అవుతుందని వాడిని మన సైడ్ లాక్కుంటే పవన్ కళ్యాణ్ మొహం చూపించి మనం ఓట్లు అడుగుదాం. రేపు మనం సపరేట్గా పవన్ కళ్యాణ్ ఆరం నుంచి మేము పవన్ కళ్యాణ్ ఎప్పుడు జంటగానే ఉన్నాం, మధ్యలో చంద్రబాబు వచ్చాడు పోతాడు, మేము ఎప్పుడు ఉన్నాం అని రేపు ఒక డైలాగ్ చెప్పుకొని వీళ్ళు వెళ్తే పవన్ మొహం చూసి గబుక్కునే ఓట్లు వేస్తే గెలిస్తే ఆ తర్వాత పవన్ పక్కన పెట్టచ్చు. బీజేపీ చాలా అలవాటు. అది ముందు ఎలక్షన్ అప్పుడు ఎవరు పేరు చెప్పరు, అంత హంగామా చేస్తారు. గెలిచాక ఏ ఆర్ఎస్ఎస్ నుంచో దీని నుంచో వాళ్ళు వచ్చేస్తారు. యూపీలో అదే జరిగింది. ఆదిత్యనాథ్ అని, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికలప్పుడు యోగి ఆదిత్యనాథ్ సీఎం కాదు, అందరూ కష్టపడ్డారు, అందరూ గెలిచినాక ఎవరెవరు చెప్తారో సడన్గా యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి వాళ్ళ స్ట్రాటజీ అది. సో పవన్ కళ్యాణ్ అప్పుడు నొక్కేసి ముందు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ నువ్వు ఇక్కడ కాదయ్యా, నువ్వు చాలా తెలివిగలడు, చాలా మేధావి, నువ్వు 2,000 లక్షల పుస్తకాలు చదివినవాడు, నువ్వు మోడీ గారి పక్కన కూర్చుంటావు కరెక్ట్, నువ్వు ఇక్కడ కాదు ఆయన ఉబ్బేస్తే మనడు ఆవేశపడు కదా, ఓహో నేను నిజంగా మేధావి అనుకుని వెళ్ళిపోతాడు, అయిపోతాడు వాళ్ళ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఆ ట్రాపింగ్ తెలియక
అంటే అంతే అక్కడి నుంచి ఏదంటే సామెత ఉంది, పెన మీద నుంచి పడ్డారని. అట్లాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తప్పించుకోవాలని ఈ ఊబిలో పడబోతున్నాడు. వాళ్ళకి అవసరం వీళ్ళకి ఇది జరుగుతుంది, జరగబోయేది. అందుకని అతనికి అర్థం పర్థం లేకుండా, ఏమిటో తెలియకుండా, సనాతనం అంటే ఏమిటో కూడా తెలియకుండా, ఆ పోరాటం ఏంటి, తమిళనాడులో ఆ పోరాటం ఏంటో కూడా తెలియకుండా, అది 58 నుంచి జరుగుతున్న పోరాటం, అది 58 నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూ ఉంటుంది. అది ఉదయనిధి స్టాలిన్ అనేవాడు మాట్లాడింది తన నోటి మాట కాదు, వాళ్ళ చరిత్ర. రామస్వామి నాయకర్, పెరియార్ అనే ఆయన మొదలెట్టిన ఆ పోరాటం బేసిక్గానే వాళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఆఖరికి విజయ్ అనేవాడు పార్టీ పెట్టినా కూడా పెరియార్ ఫోటో పెట్టుకోవాలి. తమిళనాడులో అది ఆ పెరియార్ అనే పేరు, ఆ రామస్వామి నాయకర్ అనే పేరు పెట్టుకోకపోతే కుదరదు. అది అలా ఉంది, అది పోరాటం. ఏంటి మనకి ఏమి తెలియదు, ఆవేశం తప్పితే ఆలోచన లేని ఒక పెద్ద ఇలా జుట్టు ఎగరేసుకుంటారు అని మాట్లాడేస్తే ప్రజలు నాయకుడు అనుకుంటారని ఒక అమాయకత్వం, ఆ పిచ్చి అమాయకత్వంలో వెళ్తున్నాడు. అందుకని ఇవన్నీ